తెలంగాణ తమ అధికారంలోకి రాబోయే రాష్ట్రం అని బీజేపీ ఒక ఏడాది కిందట చాలా హడావుడి చేసేది. బండి సంజయ్ అధ్యక్షుడు అవగానే అంతా మారిపోయిందని, ఈటెల రాజేందర్ కూడా గెలిచాడని, ఇంకా స్వయంగా ప్రధాని మోదీ అనేక సార్లు వచ్చారు, హోంమంత్రి అమిత్ షా వచ్చారు, ఇక్కడ వాళ్ళ జాతీయ కార్యవర్గాలు పెట్టి అట్టహాసం చేశారు. ఇంకా నెక్స్ట్ స్టేట్ ఫర్ బీజేపీ ఇన్ సౌత్ తెలంగాణ అని. తీరా ఏమైంది, వాళ్ళకి 8 స్థానాలు తెచ్చుకున్నారు. అప్పుడు చాలా స్టార్స్గా ఉన్న వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోయారు. అసలు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డి వచ్చారు. ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు మళ్ళీ లోక్సభ ఎన్నికలు అనగానే మళ్ళీ ఇప్పుడు మేము 10 స్థానాలు తెచ్చుకుంటాము. సో బీఆర్ఎస్ ఓడిపోయింది, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నిజానికి బీజేపీ రాలేదు అధికారంలో, గడౌట్ చేసినట్టు కాంగ్రెస్ వచ్చింది. కాబట్టి బీజేపీ ఇప్పుడు మేము లోక్సభకు 10 స్థానాలు తెచ్చుకుంటాము తెలంగాణలో చేస్తున్న ప్రచారానికి తాడు బొంగరం ఏమీ లేదు. ఎలా వస్తాయి వాళ్ళకు 10 స్థానాలు, ఎక్కడ వస్తాయి అనేది పెద్ద ప్రశ్న. తప్పకుండా ఇక్కడ మజ్లిస్ అనేటటువంటి బోగిని చూపించి మజ్లిస్ను కేంద్రంగా పెట్టి అప్పుడు బీఆర్ఎస్ మీద, ఇప్పుడు కాంగ్రెస్ మీద, బీఆర్ఎస్ మీద, కాంగ్రెస్ మీద బీజేపీ దాడి చేయొచ్చు. కానీ వాళ్ళ సొంత బలం ఏంటి, వాళ్ళ పాత్ర ఏంటి, అసలు ఇక్కడ లౌకిక తత్వం, మత సామరస్యం కోరుకునేటటువంటి ఈ ప్రజలు బీజేపీని ఆదరిస్తారనేది పెద్ద ప్రశ్న. అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ అందరినీ కలుపుకొని పోరాడకపోవడం వల్ల బీజేపీ కొంచెం ముందుకు వచ్చి ఉండొచ్చు. కానీ తెలంగాణ గడ్డ మీద బీజేపీకి ఉన్నటువంటి బలం చాలా పరిమితం. అసలు దక్షిణ భారతంలోనే బీజేపీ ఒక పరిమితమైన శక్తి. గత ఎన్నికల్లో ఇక్కడున్న 128 స్థానాల్లో బీజేపీకి 29 మాత్రమే వచ్చాయి. ఇందులో 25 కర్ణాటకలో వచ్చాయి, 4 తెలంగాణలో వచ్చాయి. తర్వాత కర్ణాటకలో, తెలంగాణలో కూడా వాళ్ళు అధికారం కోల్పోయారు. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకి 25 కాదు కదా, ఎన్ని వస్తాయి, సగం వస్తే కూడా చాలా ఎక్కువ. తమిళనాడులో కానీ కేరళలో కానీ వాళ్ళకి అసలు స్థానాలు వచ్చే అవకాశమే లేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏమీ అవకాశం లేదు. ఇంకా మిగిలిన ఒకే ఒక ఆశ ఏదైనా ఉంటే తెలంగాణ. ఇక్కడ 4 నిలబెట్టుకుంటారా లేదా 1-2 పెంచుకుంటారా అనే ప్రశ్న తప్ప బీజేపీకి ఇక్కడ 10-12 స్థానాలు వచ్చే అవకాశమే లేదని తెలిసి కూడా వ్యూహాత్మకంగా ఒక హైప్ సృష్టించాలని చేస్తున్నటువంటి ప్రయత్నం. లేకపోతే కనుక హైదరాబాద్లో మజ్లిస్ ఓవైసీ, అసదుద్దీన్ ఓవైసీ మీద మాధవీలతను పోటీకి పెట్టి నిజంగా గెలుస్తామని బీజేపీ భావిస్తుంది అనుకోవాలా. ఇదంతా కూడా ఒక రాజకీయమైనటువంటి ఉద్వేగం పెంచడానికి, ఏదో ఇదిగో అదిగో రాబోతున్నామని చెప్పడానికి. ఇది 2 సంవత్సరాల నుంచి మనం తెలంగాణలో చూస్తున్నటువంటి పరిణామమే. ఇదేమీ నిజమవుతుందనేటటువంటి అవకాశం ఎంతమాత్రం లేదు. అసలు ఆ మాటకు వస్తే బీజేపీ ప్రచారం క్యాంపెయిన్ కూడా చాలా నామమాత్రంగా మొక్కుబడిగా జరుగుతుందని ఆ పార్టీ నాయకులు, జాతీయ నాయకులే అసంతృప్తి చెందుతున్నారు. సమైక్యత, వాళ్ళ మధ్య ఐక్యత లేదు, సమన్వయం లేదు, ఒక ఎజెండా కూడా లేదు ఆ మాటకు వస్తే. కాబట్టి బీజేపీకి 10 స్థానాలు తెలంగాణలో రావటం అనేది ఏ విధంగా చూసినా అసాధ్యం, అది జరిగే పని కాదు. ఇది కేవలం హైప్ మాత్రమే అని మనం స్పష్టంగా చెప్పొచ్చు. అయితే కాంగ్రెస్ కూడా వామపక్షాలను కానీ ఇతర లౌకిక పార్టీలను కానీ కలుపుకొని బీజేపీని ఎదుర్కోవటం అనే ఒక కార్యక్రమం ఇంకా సరిగ్గా తీసుకోవట్లేదు. కాబట్టి ఇప్పటివరకు అటువంటి ఒక ఉమ్మడి సభలు లేదా ఉమ్మడి పిలుపులు కూడా ఇచ్చే చొరవ కూడా వాళ్ళు ఏం చూపించట్లేదు. కనీసం మాట్లాడుతున్నట్టుగా కూడా నాకైతే ఏమీ సమాచారం లేదు. కాబట్టి కాంగ్రెస్ అనుసరిస్తున్న పద్ధతి వల్ల బీజేపీకి కొంచెం కొమ్ములు వస్తుండొచ్చేమో, కానీ ఇక్కడ ప్రజలైతే ఆ పార్టీకి అన్ని స్థానాలు ఇచ్చే అవకాశం లేదు. ఉన్న అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ నుంచి తెచ్చుకున్న వాళ్ళు, కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు తప్ప వాస్తవంగా బీజేపీ నేపథ్యం ఉన్నవాళ్ళు కూడా కాదు. ఇది ఆ పార్టీ వాళ్ళకే మింగుడు పడడం లేదు. ఆ పార్టీ వాళ్ళకే మింగుడు పడని అభ్యర్థులను ప్రజలు ఏదైనా ఎత్తిన పెట్టుకుంటారనుకోవటం హాస్యాస్పదం. ఇంకొకటేమో ఈ లౌకిక తత్వం, సెక్యులరిజానికి సంబంధించి, రాష్ట్రాల హక్కులకు సంబంధించి, తెలంగాణ అభివృద్ధి అజెండా మీద ఉన్నటువంటి భిన్నాభిప్రాయాలు, వీటి విషయంలో బీజేపీ ఒక స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది. కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఏవో అవి తెచ్చామని చెప్పడం తప్ప మౌలికమైన అంశాలను వాళ్ళు లేవనెత్తడం లేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రధాని మోదీ వస్తే ఇక్కడికి ఆయన బడే భాయ్ అని సంబోధించటం ఒక విధంగా చాలా చర్చకి దారితీసింది. ఆ తర్వాత ఆయన నేను బడే భాయ్ లాగా ఉండమని చెప్పాను కానీ ఇంకోటి కాదు అని చెప్పి బీజేపీ మీద ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కొన్ని విమర్శలు చేస్తున్నారు.
కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా స్పష్టమైన వ్యూహం తీసుకుంటుంది అనేది ఒక ప్రశ్న అయితే, అసలు బీజేపీ క్యాంపెయిన్కు నాయకత్వం వహిస్తున్న వాళ్ళు ఎవరు? వాళ్ళ జాతీయ దీంట్లో పెట్టుకున్న పార్లమెంటరీ బోర్డులో పెట్టుకున్న లక్ష్మణ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, లేకపోతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా అదే పనిగా ప్రొజెక్ట్ చేయబడినటువంటి ఈటెల రాజేంద్ర, వ్యక్తులుగా ఎవరేంటి అనేది ఆ పార్టీ అంతర్గత విషయమే. కానీ ఈ అనైక్యత అనేది, సమన్వయం లేకపోవటం అనేది బీజేపీ యొక్క పరిస్థితిని ప్రతిబింబిస్తుంది. దీని అంతటికీ కారణం వీళ్ళు ఎందుకు ఒకటి కాలేకపోయి సమన్వయంగా వెళ్ళలేకపోతున్నారంటే ప్రజల నుంచి వాళ్ళకి ఆ విధమైన స్పందన రావటం లేదు. ఎంత ఉద్వేగాన్ని, ఆవేశాన్ని, ఉద్రేకాన్ని పెంచడానికి ప్రయత్నించినా హిందుత్వ రాజకీయాలు పదే పదే పాత బస్తీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? సర్జికల్ స్ట్రైక్ ఇక్కడ వాస్తవంగా ప్రజలు ఇక్కడ లౌకికవాదం సర్జికల్ స్ట్రైక్ చేసినట్టుగా కనిపిస్తుంది మతతత్వ రాజకీయాల మీద. అందుకనే బీజేపీ ఇప్పుడు మొత్తం నెరేటివ్ ఎజెండా అంతా కూడా మార్చి కాంగ్రెస్ మీదో లేకపోతే ఇంకొకరి మీదో లేనిపోయిన వాళ్ళిద్దరు ఒకటని వీళ్ళు అంటారు, వీళ్ళిద్దరు ఒకటని వాళ్ళు అంటారు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు జరగాల్సింది లౌకికవాదులందరూ, లౌకిక పార్టీలుగా ఉన్నాము అనుకునే వాళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి ఎదుర్కొంటే కనుక బీజేపీకి ఇప్పుడున్న స్థానాలు నిలబెట్టుకోవటం కూడా కష్టం అవ్వచ్చు.